Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పెదకూరపాడు నియోజకవర్గంలో పారిబండ్లలో ప్రస్తుతం మనం ఉన్నాం. నంబూరి శంకర్రావు స్కెడ్యూల్ చాలా బిజీగా జరుగుతోంది. సో ప్రజెంట్ ఆయన కార్యకర్తలతో ఇక్కడ అంతర్గత సమావేశంలో ఉన్నారు. సో వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. మనం కూడా వెళ్ళి ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఏం జరుగుతుంది ఈ మీటింగ్ గురించి చెప్తారా? సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందినాయి, అభివృద్ధి జరిగింది. మీరు అందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీకి ఓట్ బ్యాంక్ పెంచాలి అని చెప్తూ ఉన్నాను. ఆల్రెడీ ఎమ్మెల్యే కాబట్టి ఎలా ఉందండి రెస్పాన్స్? బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఏంటండి మెయిన్ పాయింట్స్, ప్రజల్లోకి మీరు తీసుకెళ్తున్న మెయిన్ పాయింట్స్ ఏంటి? ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా రోడ్లు వేస్తానని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ రోడ్లు వేస్తేనే నేను ఎలక్షన్లో నిలబడతాను, లేకపోతే ఓటాడని చెప్పడం జరిగింది. ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసాం. అట్లాగే స్కూల్స్, ప్రతి గ్రామంలో కూడా స్కూల్ డెవలప్మెంట్ జరిగింది. సుమారు నియోజకవర్గం మొత్తం మీద 82 కోట్లతోటి స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి అట్లాగే హాస్పిటల్స్, మీరు వస్తానే చూసుంటారు ఇక్కడ హాస్పిటల్ పెదకూరపాడులో 8.5 కోట్లు పెట్టి కట్టాం. అట్లాగే ప్రతి గ్రామానికి హెల్త్ సెంటర్ ఒకటి కట్టాం, ప్రతి గ్రామానికి సచివాలయం ఒకటి కట్టాం, ప్రతి గ్రామానికి ఒక రైతు భరోసా కట్టాం. ఇంకా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ జలజీవన్ ద్వారా 80 కోట్లు సుమారు ఇంటింటికి ట్యాప్ ద్వారా 80 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం నియోజకవర్గానికి. అయితే ఈ అభివృద్ధి అంటే ఇప్పుడు మీరు అనగానే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి ఇక్కడ జనానికి కూడా. ఈసారి వస్తే ఏం చేస్తారు అన్నది ఏం చెప్తున్నారండి? మా ప్రాంతం మొత్తం కూడా గ్రామీణ ప్రాంతం, మొత్తం 5 మండలాలు. సాగునీరు లేదు, తాగునీరు కూడా కొంత తక్కువగా ఉంది. కృష్ణా నది పక్కన ఉన్నా కూడా మాకు నీళ్లు సరిగా రావట్లేదు. ఎన్ఎస్పి కాలువల ద్వారా 3 మండలాలకి, అచ్చంపేట కానీ, బెల్లంకొండ కానీ, కోసూరు కానీ, ఈ 3 మండలాలకి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది 2 పంటలకి. అదొకటి నా ప్రామిస్లో ఒకటి ఉంది. పెదకూరపాడుకి ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, సుమారు 150 కోట్లు. అది లిఫ్ట్ ఇరిగేషన్ 15,000 ఎకరాలు. అదొకటి టేకౌట్ చేసాం ఆల్రెడీ. ఇది నెక్స్ట్ 1 ఇయర్లో అయిపోతుంది. అది పోయిన ఎలక్షన్లో ఓటు కోసం తిరిగాం, ఈసారి తిరగలుగుతామా, ఇవన్నీ జగన్ గారు ఇచ్చిన స్కీములన్నీ చేయగలుగుతారా అనే ఒక అనుమానంలో ఉండేవాళ్ళం ఎంతో కొంత. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఓటర్లలోనే అద్భుతమైన స్పందన ఉంది, ఎందుకంటే చేశారు కాబట్టి. సో కాబట్టి ఎటువంటి అనుమానం కానీ ఆలోచన కానీ ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు అద్భుతంగా గెలుస్తాం. ఏమంటున్నారు రైతులు, ఏమంటున్నారు, ఏం డిమాండ్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా, ఎలా ఉన్నారు? రామరాజ్యం అంటే ఎలా ఉంటుందో అది వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మెరుగ్గా చూస్తున్నాం. 100% సాగునీరు, తాగునీరు కానీ 100% ఫుల్ఫిల్, రోడ్స్ కానీ దాదాపుగా ఎక్కడ చేయనంతటువంటి అభివృద్ధి మన కాన్స్టిట్యూషన్ జరిగింది, మన స్టేట్లో జరిగింది. 100% 175, 175, 25 పార్లమెంట్ కొడుతున్నాం. ఎలా ఉందంటే కొంచెం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎలా చెప్పుకుంటున్నారో మన ఎమ్మెల్యే గారిని కూడా అదేవిధంగా ఈ నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారండి. ఆయన చేసినటువంటి పని చాలా ఇదిగా ప్రజల్లో ఇవాళ మంచి మెజార్టీతో గెలవడానికి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు అనుకునేది వేరు ఉంటుంది, రేపు జరగబోయేది వేరు ఉంటుంది. ఉన్న 4.5 సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఆయన బిజినెస్లు కూడా వదులుకొని ఈరోజు జనాల కోసం సేవ చేయడానికి నిత్యం ప్రజల్లో ఉండటం ఆయనకి గర్వకారణం. ఈరోజు జనాలు ఇంత స్పందన ఉండటానికి మన ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు. అలాగనే మన ఎమ్మెల్యే గారు కూడా రేపు మరి 40,000 మెజార్టీతో గెలవబోతున్నారు. చూశారు కదా. సో కార్యకర్తలతో అలాగే ఇక్కడ ఉన్న ఓటర్స్తో కూడా ఆయన మమేకం అవుతున్నారు. ప్రచారాన్ని ఒక రేంజ్లో కొనసాగుతోందని అయితే మనం చెప్పొచ్చు. భారీ రెస్పాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. కొంతమంది పబ్లిక్తో కూడా మనం మాట్లాడదాం, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.